26వ అధ్యాయం యోబు గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాం. 7వ వచనం నుంచి చదువుతాం. శూన్య మండలముపైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యముపైని భూమిని వేలాడ చేసెను. ప్రార్థన చేసుకుందాం. మహాకరిక్రములు మా తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమలేసరి స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో దాసు నిలబడి ఉండగా మాట్లాడేది కాదు, మీరే మాతో స్వయంగా మాట్లాడమని, బలపరచమని, మరోమైన మాటలు మాకు తెలియజేసి దీవించమని వాక్యం యోజన నడుపుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైనటువంటి యేసు ప్రభువారు ఆయన గొప్పతనము మనము మరి రోజున చాలా చులకన చేసి మాట్లాడేవారుగా మరి మనుషులైన వారు కనబడుతున్నారు. దేవుని యొక్క గొప్పతనము మనుషులు చెప్పలేకపోవచ్చు, కానీ దేవుని యొక్క గొప్పతనము ఈ సృష్టి తనంతట తామే మాట్లాడి మరి చెప్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకానికి మానవ రూపంలో దేవుడిగా కాకుండా మానవునిగా వచ్చినప్పుడు ఆయన ఈ లోకములో ఈ సృష్టి ఆయనకు లోబడింది అని చెప్పడానికి అనేకమైనటువంటి రుజువులు కనబడుతూ ఉన్నాయి. ఒకనొక సమయంలో యేసు ప్రభువారు అలాగే శిష్యులైన వారు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు ముందు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువారు వెనక వచ్చి వాళ్ళు ఎదురుగా నడుచుకుంటూ సముద్రం మీద వస్తున్నప్పుడు ఆ సముద్రం మీద నడిచిన సందర్భంలో లేక యేసు ప్రభువారికి సముద్రం లోబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకటి, యేసు ప్రభువారు శిష్యులు కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను చెలరేగినప్పుడు శిష్యులందరూ కూడా భయపడిపోతూ ఉంటే, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అన్నప్పుడు యేసు ప్రభు అంటారు, అల్ప విశ్వాసంగా ఎన్నాళ్ళు ఉంటారని గాలిని సముద్రాన్ని ఆయన గద్దించారు. దేవుని స్తోత్రం. వెంటనే అవన్నీ ఏమైనా నిమ్మలించి లోబడ్డాయి. అంటే ఒక మానవుడికి సముద్రం లోబడుతుందా, ఒక మానవుడికి గాలి లోబడుతుందా అని ఆలోచన చేయాలి. ఆయన మానవుడే కానీ మానవ రూపంలో ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. ఇది దైవ శక్తికే సాధ్యము కానీ మానవ శక్తికి అసాధ్యమైనది. ఈ రోజున ఈ గాలి అనేది ఏదైతే ఉందో ఈ గాలి ద్వారా జరగని పని లేదు. ఈ రోజున మన శరీరంలో కావచ్చు, లేక మిషనరీలో కావచ్చు, మిషన్లో పనిచేసే చోట కావచ్చు, ఈ రోజున ఎయిర్ ద్వారా అన్ని పనులు జరుగుతుంది. ఎయిర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డ, ఈ రోజున ఫోర్స్గా ఒక చోటకి ఒక వస్తువును జరపాలన్నా ఎయిర్ కావాలి, మనిషి బ్రతకాలన్నా గాలి కావాలి. ఈ రోజున ఆకాశంలో ఎగరాలన్నా గాలి కావాలి. అన్నిటికీ అవసరమైనది గాలి. ఈ గాలిని ఎవరు ఆపలేరు. వైజాగ్లో ఉదు తుఫాన్ వచ్చిందంటే కేవలం గాలి. అక్కడ వరదలు లేవు, సునామీలు లేవు, ఏమీ లేవు, కేవలం గాలి. వర్షమైనా తట్టుకోగలం, కానీ గాలి వస్తే మాత్రం తట్టుకోవాలి. అందుకనే తుఫాను అంటారు. తుఫాన్ అంటే అర్థం ఏంటి? గాలితో కూడిన వర్షం. దేవుని స్తోత్రం. దాన్ని ఎవరు ఆపలేరు. ఎంత అనుకూలంగా అంత అనుకూలంగా దాన్ని తుడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వరద వచ్చిందంటే కొనుక్కున్న ప్రాంతాలే అక్కడ నీట మురుగుతాయేమో, కానీ ఇది అనుకోండి మొత్తం తుడుచుకుంటూ వెళ్ళిపోద్ది. మొత్తం సర్వనాశనం చేసేసింది. చెట్లు లేవు, అక్కడ ఉన్నటువంటి ఇంటి కప్పులు లేవు, మొత్తం అన్ని లెక్కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అంత భయంకరమైన గాలి. నీళ్ళనే ఆపగలిగిన గాలి ఆపగలను. అంత భయంకరమైన గాలి దేవునికి లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నాసిక రంధ్రంలో దేవుడు మనకి గాలి ఊదాడు, ఊపిరి పూసాడు. ఈ రోజున ఊపిరి లేకపోతే మన జీవితం లేదు. అలాంటి మహనీయుడు దేవుడు
గొప్ప కార్యములు చేయగల దేవుడు. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, కుష్టివాళ్ళు, చనిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్రతికి స్వస్థపడి మరలా దేవుడిని నమస్కరించడానికి అంత గొప్ప కార్యాలు చేయగలడు దేవుడు మాత్రమే చేయగలడు. ఇంకొకటి, ఇన్స్టెంట్గా చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం వేరు, కుళ్ళిపోయిన శరీరాన్ని బ్రతికించడం వేరు. ఇది మనుషులకు అసాధ్యమైందేమో కానీ దేవునికి సాధ్యమే. అందుకని అన్నట్టు చూడండి, అక్కడ ఒక సైంటిస్టు శూన్యము పైన భూమిని వేలాడ చేస్తున్న మాటను బైబిల్లో చూసి ఏం చేశాడంటే, ఫస్ట్ ఈ భూమి ఎలా ఉంది అని కనుక్కునే ప్రయత్నం చేశారంట. అసలు మన భూమి ఎలా ఉంది మనకు తెలుసా? మనం చదువుకున్నాం కాబట్టి భూమి గుండ్రంగా ఉందని చెప్తున్నాం. అసలు గుండ్రంగా ఉందని అంటే ఎవరైనా నమ్ముతారా? భూమి గుండ్రంగా ఉంటే మరి ఎక్కడికి వెళ్ళినా ఆ గుండ్రంగా ఉండే ప్రదేశం కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఎలా ఉంది? సమాంతరంగా ఉంది, బలపరుపుగా ఉంది అంటారు. ఒక సైంటిస్ట్ వచ్చి భూమి బలపరుపుగా ఉందన్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకో సైంటిస్ట్ వచ్చి లేదు లేదు భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. అంటే రెండో సైంటిస్టు ఖచ్చితంగా బైబిల్ చదివాడు, బైబిల్లో చూస్తాడు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఖచ్చితంగా భూమే ఎలా ఉందంట? గుండ్రంగా ఉందని కొన్ని వేల సంవత్సరముల క్రితమే, కొన్ని వందల సంవత్సరముల క్రితమే ప్రవక్తల నోట దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే, శూన్యంలో భూమిని దేవుడు వేలాడదీశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి ఆధారం లేని ఈ భూమికి ఆధారము దేవుడే, ఆధారము దేవుడే వేలాడదీశాడు అంటే అర్థం ఏంటి? దానికి ఏదో ఆధారం ఉన్నట్టే. వేలాడదీశాడు అంటే అర్థం ఏంటి? ఆధారం ఉంది, ఫోన్ ఉంది, దీనికి ఆధారం ఏంటి? స్టాండ్ ఆధారం. ఆ బల్బు ఉంది, దానికి ఆధారం ఏంటి? పైన వేలాడదీశాడు, పైన కట్టారు, దానికి ఆధారం ఆ వైరు సపోర్ట్ ఉంది కాబట్టి అది వేలాడుతుంది. కానీ భూమికి ఆధారం ఏంటి అంటే భూమికి ఏ ఆధారం లేదు, భూమికి ఏ ఆధారం లేదు. కానీ దేవుడే ఆధారం, దేవుడే ఆధారం. ఎంత గొప్ప దేవుడో చూడండి. భూమికి ఎంత ఆధారభూతులుగా ఉన్నాడు ఆయన. భూమే కాదు, మొత్తం ఈ ప్రపంచమే కాదు, పరలోకమే కాదు, అన్నిటికీ అధిపతి ఉన్నాడు ఆయన. భూమి మీద లక్ష్యం కాదు. దేవుడు స్తోత్రం. చూడండి, వాటి కింద మేఘములు చినిగిపోకుండా, ఏ వేడి కింద? ఆకాశం కింద ఉన్నటువంటి మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించాడు. చూడండి, ఈ రోజున ఈ నీళ్లు ఆకాశంలో వెళ్ళడం ఏంటి? ఆకాశంలో నీళ్లు మళ్ళీ వర్షంగా రావడం ఎంత ఆశ్చర్యకరం, అద్భుతం. దేవుడు స్తోత్రం. సముద్రంలో ఉన్న నీళ్లు ఆవిరిగా మారి ఆ ఆవిరి ఆకాశంలో వెళ్తుందంట. ఆవిరి కాస్త మేఘంగా మారుతుందంట. ఆ మేఘమంతా ఏమనుకుంటాం మనం? మేఘమంతా ఏదో ఒక మబ్బు లాంటిది, ఒక పొర లాంటిది అనుకుంటాం. కానీ అంత నీరు. దేవుడు స్తోత్రం. అదంతా వాటర్తో నింపబడింది. నీళ్ళలో పోసినప్పుడు ఆ నీళ్లు అంతవరకు ఆగడం, ఆకాశంలో ఆపడం అంటే ఎంత ఆశ్చర్యకరం. ఆ నీళ్లు చల్లబడి వర్షంగా కురవడం, ఎంత ఒక సృష్టి. దేవుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతం, వండర్. దీని గురించి ఆలోచిస్తే చాలా అర్థం కాని విషయాలని అర్థమవుతూ ఉంటాయి. కానీ మనమేమో సింపుల్గా వర్షం వస్తుంది, వర్షం వల్ల పంటలు పండుతున్నాయి, పంటలు పండడం వల్ల మనం బాగా తింటున్నాం, హాయిగా బ్రతుకుతున్నాం, ఇంతవరకే. కాబట్టి ఇవన్నీ ఎలా చేస్తాడు దేవుడు? ఇవన్నీ సైంటిస్టులు చేశారా? ఈ లోకంలో మనుషులు చేశారా? అక్కడ లేదు. ఎవరు చేశారు? దేవుడు చేశారు. దేవుడు స్తోత్రం. చూడండి, ఆయన దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలుగు చీకట్ల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించును. దేవునికి స్తోత్రం. జలములకు హద్దుంటూ పెట్టాడు దేవుడు. ఈ రోజున సముద్రంలో అంతవరకే రాగలుగుతున్నాయి, దాన్ని మించి రాగలేకపోతున్నాయి. అంటే అర్థం ఏంటి? రాగలిగే అవకాశం ఉంది, రాగలిగే అవకాశం ఉంది. చాలా పల్లంగా ఉంది అక్కడ, అయినా సరే రాలేకపోతున్నాయి. ఎందుకు? నువ్వు ఆగక్కడ. దేవుడు స్తోత్రం. అంతవరకే. అప్పుడప్పుడు దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తాయంటే గుర్తుకొస్తూ ఉంటాయి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల. అంటే వాటంతగా రావు. ఈరోజు చూడండి, సునామీ రావాలన్నా సముద్రంలో భూకంపం కలగాలి. సముద్రంలో భూకంపం వస్తేనే సునామీ వస్తుంది, అంతే తప్ప దాని అంతగా రాలేదు. అక్కడ ఏదో ప్రభావం జరుగుతుంది వస్తుంది, అంతే తప్ప దేవుడు ఏం చేశాడు? ఒక పరిమితిని ఉంచాడు. అలా ఉంచేశాడు. కొంతమంది భక్తులు అన్నారు, అసలు జలప్రళయం వచ్చిన తర్వాత లోకమంతా సముద్రం అయిపోయింది కదా, లోకమంతా జలం అయిపోయింది కదా, ఈ జలమంతా తర్వాత
ఎలా ఇంకిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న. దేవుని స్తోత్రం. ఈ జలమంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈ భూమి ఎలా మారిపోయింది అని అడిగితే మరి కొంతమంది భక్తులు అన్నమాట, దేవుడు ఏం చేశాడంటే జలాన్ని ఇంకిపోయేటట్లు చేసి ఆ ఇంకిపోయే దాంట్లో మరి ఇముడుచుకునేటట్లు చేసి ఏం చేశాడంటే సముద్రాలుగా నదులుగా మార్చాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు ఉన్నటువంటి సముద్రాలు సపరేట్గా వచ్చినవేమో కాదు. జలప్రలయం తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఫస్ట్ దేవుడు సముద్రాలు చేశాడు ఓకే, కానీ జలప్రలయం ఏమైనా అన్నీ ఏకమైపోయాయి. మళ్ళీ సపరేట్ చేయాలంటే దేవుడు చేయడు, కానీ జలప్రలయం కూడా ఏం చేశాడు, దాన్ని సపరేట్గా నీళ్ళు ఎక్కడ ఉండాలి, సముద్రాలు ఎలా ఉండాలి, నదులు ఎలా ఉండాలి, నేల ఎక్కడ ఉండాలి అని దాన్ని సపరేట్ చేశాడు. అది కూడా మళ్ళా సృష్టిగానే మనం అర్థం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. నిజంగా నీళ్ళన్నీ ఎక్కడ వెళ్ళిపోయినాయి అంటే నీళ్ళన్నీ దేవుడు మాయం చేశాడా అంటే లేదు. అలాంటప్పుడు సముద్రం కూడా ఉండకూడదు, నదులు కూడా ఉండకూడదు, మొత్తం అన్నీ ఇంకిపోవాలి. ఈ భూమి మీద ఏ ఉండకూడదు. కానీ ఎందుకు వచ్చాడు దేవుడు, మనకు ఉపయోగపడాలి. ఆ సముద్రాలు ఉపయోగపడాలి, నదులు ఉపయోగపడాలి కదండి, ఈ సరస్సులు ఉపయోగపడాలి. దేవుడు అక్కడక్కడ నీళ్ళను పెట్టాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు చేసినటువంటి ఘనకార్యాలే. కాబట్టి ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి 10వ వచనం 11వ వచనం, ఆయన గద్దింపగా అంటే ఆయన గద్దించాడంట. ఆకాశ విశాల స్తంభములు విస్మయం ఉంది అదరును. దేవుడు స్తోత్రం. ఆకాశానికి భూమికి ఆకాశానికి గ్రహాలకి అన్నింటికి కూడా ఏముందంటే దేవుడు స్తంభాలు ఉంచాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట ఒక స్తంభం. ఏంటంటే ఆయన మాట ఒక స్తంభం. కొంతమంది చూడండి మాట ఇస్తూ ఉంటారు, నేనున్నాను కదా అంటారు, అంతే ఒక పిల్లర్లాగా మాట్లాడతారు. అంటే ఒక స్తంభం, అంటే ఇంటికి ఆధారం ఒక స్తంభం ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకుని మనం భయపడం, అది కూలిపోదు. ఎందుకంటే ఆధారం ఉంది, పిల్లర్స్ ఉన్నాయి, ఆ ధైర్యంగా ఉన్నాం. మన ధైర్యం ఎవరంటే దేవుని మాటే. అలాంటి మాటలు వాళ్ళు ఈ రోజున మాట ఇచ్చామంటే ఎదుటివాడు నిలబడిపోవాలి, బలపడిపోవాలి. మన మాట ఇచ్చాము, తిరిగివాడు అయిపోకూడదు. మోసం, పలానావాడు మోసం చేస్తాడు, నన్ను వీడి మాట నమ్మకూడదు అన్నట్టు ఉండకూడదు. పలానా వాళ్ళు దానికి మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు. అందుకే నేను ధైర్యంగా ఫంక్షన్ చేస్తాను, ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను అని ఎదుటి వారికి ధైర్యంగా మనం ఉండాలి, మన మాట ఉండాలి. అలాంటి మాట దేవుని మాట. దేవుడు స్తోత్రం. రోజు మన మాట ఇచ్చామంటే అందరూ కూడా నమ్మరు. చాలా మంది నమ్మొచ్చు అంటారా? ఎందుకు? చాలాసార్లు మనం నమ్మించి మోసం చేస్తాము, పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందుకే నమ్మలేకపోతున్నాం. కాబట్టి దేవుడు అనుకుంటున్నా, దేవుడు మాట అన్నాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన మాట ఎలా ఉందంటే ఒక స్తంభం వలె ఉంది. స్తంభం ఆధారమైంది కనుక స్తంభం ఉన్నంతసేపు ఆ ఇల్లు కూలిపోదు, ఆ పట్టణం కూలిపోదు, ఆ ప్రాకారాలు కూలిపోవు, బలంగా ఉంటాయి. అలాగా దేవుని మాట ద్వారా ఈ యొక్క ఆకాశ విషయాలకు ఏముందంటే స్తంభాలు ఏర్పడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన బలము వలన ఆయన సముద్రమును రేపుతాడు. ఇది కూడా దేవుని ప్రభావమే. అప్పుడప్పుడు రేపుతున్నాడంటే ఎవరి ప్రభావం? అప్పుడప్పుడు గెలుపులు జరుగుతుందంటే ఎవరి ప్రభావం? దేవుని స్తోత్రం. సముద్రము 2 పాయలు చేయగలవాడు, ఏకం చేయగలవాడు ఆయనే. అవసరం సముద్రమే లేకుండా చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. ఆయన గొప్పతనం ఏంటో యోబు గ్రంథం చదివితే అసలు నిజంగా ఈ సృష్టి ఎలా జరిగింది, అసలు ఏ విధంగా ఆయన గొప్ప కార్యం చేసినది యోబు గ్రంథం చదివితే మీకు అంత అర్థమైపోతుంది. ఏ బుక్స్ చదువుకోవాల్సి లేదు, యోబు గ్రంథంలోనే అనేకమైన మర్మాలు దాగి ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన వివేకం వలన రాహాబును పగులగొట్టును. ఏమన్నాడు దేవుడు? సముద్రం ఎప్పుడైతే రేపబడిందో అడ్డుగా ఉన్నాయన్నీ కూడా పగలగొట్టేస్తారు. రాహాబు ఎలాంటిది? రాహాబు అంటే వేశ్య. చాలా వివేకం అంటే ఆలోచించింది, వివేకంతో ఆలోచించి తెలివిగా ఆలోచించింది. ఏమంది? ఆ ఎరుకో గోడలు కూలిపోబోతున్నాయి, దయచేసి ఓ యెహోషువ పంపించినటువంటి ఓ శిష్యులారా, దయచేసి మీరు నా మాట వినండి, నా కుటుంబాన్ని మీరు రక్షిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా నేను దాటిస్తాను అని వివేకంగా మాట్లాడింది, తెలివిగా మాట్లాడింది, జ్ఞానంగా మాట్లాడింది. తన కుటుంబాన్ని రక్షించుకుంది కదండి. దేవుని స్తోత్రం. ఎరుకో గోడలు లాంటి భయంకరమైన శోధనలు వచ్చిన వాటి నుంచి కాపాడుకోగలిగింది. ఈ రోజున వివేకము కలిగినటువంటి వారు ఎవరున్నారు? ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించండి. వివేకం చాలా అవసరం. వివేకవంతులుగా ఉండాలి. వివేకం అంటే జరగబోయే వాటిని గ్రహించగలగాలి.
తెలివిగా తప్పించుకోవాలి. పరిస్థితుల నుండి మనం విడుదల పొందాలి అంటే తెలివిగా ప్రార్థన చేయాలి, తెలివిగా దేవుడిని అడగాలి, దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి ఈ రోజున వివేకముగా చేసే పనులు చాలా తక్కువ, అతి తెలివిగా చేసే పనులు, అతిగా చేసే పనులు ఎక్కువ. అందుకనే మనం ఇంకా అక్కడే ఉన్నాం. దేవుని స్తోత్రం. చూడండి, ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. దేవుని స్తోత్రం. ఆకాశంలో సందర్భాల్లో చాలా అందంగా కనపడుతుంది, చాలా అందంగా. ఇదంతా ఎవరో వచ్చింది, అందరూ పెయింటింగ్ ఇలా ఆకాశం ఏంటి, మేఘాలు కానీ ఆ యొక్క ఆకాశంలో ఉన్న రంగులు కానీ ఇవన్నీ కూడా ఒక అందాన్ని ఇస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే వెలుగు ఈ లోకానికి అందం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఊపిరి ద్వారా జరిగింది. దేవుని స్తోత్రం. ఆయన ఊపిరి పీల్చినప్పుడు, ఊపిరి విడిచినప్పుడు లోకానికి ప్రకాశమానమైన అందము కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన హస్తము పారిపో మహా సర్పమును పొడిచెను. దేవుని స్తోత్రం. ఇది ఆయన కార్యములలో స్వల్పములు. ఆయన దేవుడు చేసే కార్యాలు చాలా చిన్నవండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనను గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లలైన గుసగుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. ఆయన సర్వశక్తిమంతుడు. నిజంగా ఆయన గురించి చెప్పుకోవాలంటే నిజంగా గ్రహించలేము. నిజంగా అంత గొప్ప దేవుడు, అంత బలమైన దేవుడు, బలమైన కార్యములు చేయగల దేవుడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో యోగ గ్రంథంలోని ఏ పక్షి ఏ మృగము ఎలా ఉంటుందో వాడి జీవిత చరిత్ర ఏంటో అన్నీ కూడా వ్రాయబడి ఉంది. కాబట్టి శూన్యములో వేలాడదీయబడినటువంటి భూమిని సహితము దేవుడు సైంటిస్టులకు తెలిసేటట్లుగా చేశాడు. అంతేకాదు సూర్యుడు చంద్రుడు వీటిని కలుగజేశాడు. పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అన్నారు, వీటి పేర్లు కూడా దేవుడు పెట్టాడు. కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత బైబిల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రంథం. ఇందులో సైన్స్ చాలా దాగి ఉంది. సైన్స్ ముందు పుట్టిందా, బైబిల్ ముందు పుట్టిందా అంటే దేవుని సృష్టి ముందు పుట్టింది. సృష్టిలో వచ్చింది సైన్స్. దేవుని స్తోత్రం. దేవుని సైన్స్ ఏమి సపరేట్గా రాల, సృష్టిలోని చాక దేవుని గ్రంథంలో నుండి, దేవుని మాటల్లో నుండి పుట్టుకొచ్చింది సైన్స్ కనుక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క ఐశ్వర్యము, ఈ భూమి, ఈ యొక్క ఆకాశము, ఈ వర్షాలు, లేకపోతే ఈ ఎండ, లేకపోతే మనకు కావలసినవన్నీ కూడా దేవుడు మనం బహుమతిగా ఇచ్చాడు. వీటి వెనక ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవాలంటే యోబు గ్రంథం చదవాలి. అందులో ఉన్న ప్రతి మాట కూడా చాలా బలమైనది, చాలా గొప్పది. నిజంగా ఒక్కొక్క మాట చదువుకుంటూ వెళ్తూ ఉంటే మనకి కొన్ని దినాలు మనం దాన్ని ధ్యానం చేసుకోవచ్చు. అటువంటి బలమైనటువంటి విలువైనటువంటి మాటలు కలిగినటువంటి గ్రంథంగా యోబు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే 27వ వచనము 2వ వచనం చదవండి. దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టి నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసము చూపుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును ఒప్పుకొనను, మరణము వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 23వ వచనం చదువుతాం. మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు, వారి స్థలముల నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి తోలివేయబడిన వారుగా మనం అనకూడదు. దేవుని చేర్చుకునేవారుగా, దేవుని మాట వినేవారుగా, దేవుడు చేసిన కార్యాలకు చప్పట్లు మనం కొట్టేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే తప్ప మనల్ని చూసి ఎదుటి వారు చప్పట్లు కొట్టడం, ఎడగారని మాట్లాడడం, చులకన చేయడం, తక్కువ చేసి మాట్లాడడం ఎదుటి వారికి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని చప్పట్లు కొట్టే విషయం ఎప్పుడైనా సరే ఘనతకు ఆధారమైనది. మన విషయంలో ఏది ఘనకార్యం జరిగినా ఎదుటి వారు మన గురించి చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టే రకాల్లో చాలా రకాలు. దేవుని
స్తోత్రం. హల్లెలూయా. పిలవడానికి కొట్టే చప్పట్లు, అడుక్కోవడానికి కొట్టే చప్పట్లు, ఎదుటివారిని విమర్శించడానికి కొట్టే చప్పట్లు, ఎదుటివారిని అభినందించడానికి కొట్టే చప్పట్లు, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఆ అభినందన, అటువంటి ఆశీర్వాదం, అటువంటి దీవెనలో మనం పొందుకోవాలి. సకల ప్రాణులు యెహోవాను గురించి స్తుతి చేస్తారు, చప్పట్లు కొడతారు, స్తుతిగానాలు చేస్తారు. దేవుని స్తోత్రం. సంఘాలు అయితే చప్పట్లు కూడా కొట్టరు. ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చిన చేతులు మనం ఉపయోగించుకోవడమే గొప్ప, దేవుని కొరకు కూడా వాడబడాలి. ప్రతి అవయవం, ప్రతి శరీరాన్ని వంచాలి, దేవుని కోసం ఉపయోగించాలి. అంతే తప్ప మౌనంగా కూర్చోవడానికి మనం రాలేదు, మౌనంగా మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి రాలేదు, చూడకుండా కళ్ళు మూసుకోవడానికి రాలేదు కదండి. ఊపిరి పీల్చకుండా ఆపేయమంటే ఆపేస్తామా? కదా. మౌనంగా చేతులు ముడుచుకుని కూర్చోడానికి రాదు. దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధించడానికి వచ్చింది. ఎందుకంటే ఆయన అతీతుడు, సర్వశక్తివంతుడు, ఈ సృష్టికి ఆధారభూతుడు. ఆయన చేసిన కార్యాలను ఎప్పుడు కూడా వివరించలేరు, అర్థం చేసుకోవడం చాలా భయపడతారు. వాటిని వివరించాలంటే మనం మహానుభావులై ఉండాలి. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి అటువంటి సర్వోన్నతుడైన దేవుడిని మనం కొనియాడదాం. ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం, ఇంకా తెలుసుకుందాం. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేయడం కాక. ముగి ప్రార్థన చేసుకుందాం. సాక్షి చెప్తారు. ముగి ప్రార్థన చేసుకుందాం. ముగి ప్రార్థన అయితే పడుతుంది. తర్వాత ప్రార్థన చేస్తాం. మహాకరిక్రమ గల మా తండ్రి, ప్రేమలేసేనికి స్తోత్రములు, సర్వోత్తర సర్వశక్తిమంతుడానికి వందనాలు. ఈ రాత్రి ఈ బిడ్డలను దర్శించి కొద్దిమందిగా వచ్చి ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క మే నెలలో చివరి వారంలో వచ్చి ఉన్నాం.